సమ్మక్క సారలమ్మ దీవెనలతోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 27న మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. అంతకుముందు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారమ్మ మహాజాతర వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల రాకతో మేడారం పరిసరాలు జనజాతరను తలపిస్తున్నాయి. పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మేడారంలో అడవి తల్లులను దర్శించుకున్నారు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్ ముండా. మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి గవర్నర్, కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్న గవర్నర్, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించారు. గవర్నర్ గా మూడోసారి మేడారం జాతరకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు తమిళిసై. This Jatra is a great event. Lakhs and lakhs of our brothers and sisters attend this program, and the blessings of the sisters Sammakka and Saralakka is really very great for all of us. Third time I am attending, very fortunate, and I think I am the only governor consecutively 3 years I am attending, and I am really fortunate for that, and I love the people of Telangana. దేశంలోని అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం మహాజాతర అని కొనియాడారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని మొక్కుకున్నామని చెప్పారు. మేడారం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు అర్జున్ ముండా. ये एक सबसे बड़ा उत्सव है जनजातीय आदिवासी समुदाय का, और मुझे दूसरी बार यहाँ आने का मौका मिला. मैं देश भर के आदिवासियों को यहाँ से माँ समक्का सारला के धरती से उनको प्रणाम करते हुए यह उत्सव, यह त्यौहार, यह फेस्टिवल आप सबके लिए बेहतर हो, प्रभावी हो और जीवन उन्नति का हो. మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో మేడారం వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మొదటిసారి దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, కొండా సురేఖతో కలిసి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు సీఎం రేవంత్. ముఖ్యమైన ఏ కార్యక్రమమైనా తాము ఇక్కడి నుంచే మొదలు పెట్టామన్నారు. జోడో యాత్ర సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా జాతర జరిపిస్తామని మాట ఇచ్చామని, ఆ మాట ప్రకారమే జాతర కోసం 110 కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు. మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులపై మంత్రులతో కమిటీ వేస్తామని చెప్పారు సీఎం రేవంత్. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 6, 2023 నాడు హాత్సే ఆ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజే చెప్పినాం, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. జాతరకు 1.5 కోటి పైగా భక్తులు వస్తే ఈ పండుగను జాతీయ పండుగగా మార్చమని కేంద్రాన్ని కోరామని, అందుకు కేంద్రం స్పందించలేదని చెప్పారు సీఎం రేవంత్. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 27న మరో 2 గ్యారంటీలను ప్రారంభిస్తామని చెప్పారు సీఎం రేవంత్. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు స్కీమ్స్ అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని వివరించారు. 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు. వీటన్నిటితో పాటు మార్చి 2 తారీఖు నాడు మరొక 6,000 పైచలకు
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. ఏపీ సర్కార్ కృష్ణా జలాలను తరలించకపోతున్నా మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. 10 ఏళ్లలో కేసీఆర్ అవినీతి అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడలేదని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ ఇప్పుడు సిబిఐ విచారణ అంటోందని సెటైర్ వేశారు. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ చేయిస్తామన్నారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ని నిలువరించే ప్రయత్నం చేయలే. ఈరోజు బీజేపీ వాళ్ళు అంటున్నారు మాకు సిబిఐకి మేము తెలుస్తామని. 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, సిబిఐ మీదే, ఈడీ మీదే, ఇన్కమ్ ట్యాక్స్ మీదే. సింగిల్ కేసు అయినా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మీరు ఎఫ్ఐఆర్ చేసిందా? ఒక్క రూపాయి అవినీతి మీదైనా మీరేమన్నా విచారణ చేపట్టిందా? ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు పదే మీకే అధికారికంగా ఫిర్యాదులు చేసినాం, కోర్టు నుంచి కూడా ఆర్డర్లు తీసుకొచ్చిన నేను, కానీ ఏ రోజు కూడా విచారణ చేయలే. ఇవాళ మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత న్యాయాధిపతులతోని న్యాయస్థానాల ద్వారా కేసీఆర్ అవినీతి మీద విచారణ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు సిబిఐకి ఏమని. 3వ రోజు జాతరకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనంతో మేడారం, గద్దెల ప్రాంతంతో పాటు జంపన్నవాగు కిటకిటలాడుతోంది.